అందరికీ నమస్కారం అండి. పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి. ఈ ఎండాకాలం పిల్లలు ఆటలాడుకుని వచ్చి అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అంటారండి. కొంచెం బలమైనది తినమంటే తినరు. నేను అందుకని మినపసున్ని లడ్లు చేశానండి. పిల్లలకి రోజుకు ఒకటి పెట్టి ఒక గ్లాస్ పాలు ఇచ్చేస్తే చాలా హ్యాపీగా తింటారు. ఆరోగ్యం కూడా బాగుంటుందండి వాళ్ళకి. ఏ వీడియోలోకి వెళ్ళిపోదామా? పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి. ముందుగా 2 చిన్న గ్లాసులు మినపప్పు తీసుకుని చక్కగా బాండ్లీలో డ్రై రోస్ట్ చేయాలండి. కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించాలి. స్లోగా మంటని సన్నటి సెగ మీద వేయించాలండి. ఎందుకంటే పొట్టుపప్పు కాబట్టి పొట్టుపప్పు అయితేనే బాగుంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా పొట్టుపప్పుతో ఇలా ఈ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. అసలు వంటిల్లంతానే కాదండి, హాల్లో దాకా వచ్చేస్తుంది కమ్మటి మినపప్పు వాసన. తర్వాత దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు, కొద్దిగా లైట్గా బరగ్గా మరపట్టుకోవాలి. తర్వాత ఆర్గానిక్ బెల్లం పొడి వాడానండి నేను. 2 గ్లాసులు పిండి అయిందండి. ఇగో ఈ గ్లాస్తో, ఇదే గ్లాస్తో 2 గ్లాసులు బెల్లం పొడి వేసాను. ఆర్గానిక్ అండి. కొంచెం ఖరీదైన మనం పిల్లలకి విషయంలో చూసుకోకూడదండి. ఆర్గానిక్ వాడితేనే ఆరోగ్యానికి మంచిది. ఆర్గానిక్ అని చెప్తున్నారు, మనం నమ్మి వాడుకోవాలి. తర్వాత నెయ్యి వేడి చేసి ఈ కలిపిన దాంట్లో పోసేసేయాలండి. పోసేసి ఇందులో ఉండలు కట్టాలి. ఇలా చక్కగా ఉండలు కట్టి ఆరనివ్వాలండి. గట్టిగా నొక్కి పెట్టి ఉండలు చేయాలండి. 2 గ్లాసుల బెల్లం పొడి వేసా కదండి, 2 గ్లాసులు మినపపిండి, వేయించిన మినపప్పు పిండి, తర్వాత నెయ్యి గ్లాసున్నరే పట్టిందండి, ఎక్కువ పట్టలేదు. దీంట్లో ఇంక నేను బియ్యం కానీ ఏమీ కలపనండి. కొంతమంది బియ్యం కలుపుతారు, ఇది గొంతులో చుట్టుకొస్తుంది, నాలుగుకి చుట్టుకొస్తుంది అంటారు. ఎందుకంటే మెత్తగా పట్టకూడదండి, కొద్దిగా అసలు ఇడ్లీ రవ్వలాగా ఉండాలండి, లేదా బొంబాయి రవ్వలాగా మనం మిక్సీ ఆడించుకుంటే అసలు నాలుగుకి చుట్టుకు రావటం కానీ అలా ఉండదు. రవ్వ ఆరోగ్యానికి చాలా మంచిదండి. పెద్దవాళ్ళు పిల్లలు అందరూ తినచ్చండి ఇది. నడుముకి ఎంత గట్టో, ఆపరేషన్ అయిన వాళ్ళు డెలివరీ అయ్యాక రోజుకొకటి తింటే చాలా మంచిదండి. మన పెద్దవాళ్ళు ఇలాగే పెట్టేవారు కదండి. సరిగ్గా 25 లడ్లు అయినాయండి 2 గ్లాసులకి. ఇదండి ఇవాల్టి నా వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ పద్మిని పొత్తూరి.